Om Namo Bhagavate, February 12th, 1966 quotation. The outer moments are passing moods and must not be given too much importance. The only thing to be very careful about is to keep intact faith and the aspiration. బాహ్య గమనాలు, ఆ కదలికలకు క్షణికమైన మనోభావాలు ఇక వాటికి అంతగా ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. విశ్వాసమును ఆకాంక్షను మొక్కవోని దృఢ నిశ్చయంతో ఉంచడమే మిక్కిలి జాగ్రత్తగా ఉండవలసిన ఏకైక విషయము. అంటే బాహ్యంలో జరిగే ఏ విషయాలకైనా క్షణికమైన కదలికలకు అంత మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం ఈ లోతుల్లోకి వెళ్ళలేం కదా, వాటికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వద్దు. ఇంకా దీనికి ఏంటంటే మొక్కమోని విశ్వాసం, నిరంతరము ఆకాంక్షతో ఉండడం వల్ల మనకు చాలా విశ్వాసం అనేది ఏర్పడుతుంది. అదొక్కటి ఉండవలసింది మనకు ఏకైక విషయంగా అమ్మాయికి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, నోబడీ రియల్లీ డిజర్వ్స్ ది సుప్రీమ్స్ గ్రేస్, బట్ ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ఆఫ్ అప్రిషియేటింగ్ అండ్ ఎంజాయింగ్. ఎవరు నిజంగా పరమాత్మ కృపకు అర్హులు కారు. పరంధామని కృపకు అర్హులు అనేవాళ్ళు ఎవరు నిజంగా కూడా కారు అంటున్నారు. కానీ అది అభినందించడం, ఆనందించడం అనే ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. అంటే అందరిలో ఏదో ఒక లోపాలు ఉంటే వాటిని మనం సరిదిద్దుకుంటూ వెళ్ళాలి. నిరంతర ఆకాంక్షతో ఆ దైవ మన పిలుపుతో ఆ గ్రేస్ అనేది నిరంతరం ఊర్ధ్వం నుండి వస్తుంది అని అమ్మ మనకు చెప్తారు కదా దమదర్లో. ఇంకా ఐఎమ్ నాట్ లుకింగ్ డిఫెక్ట్ బట్ ఏ పాసిబిలిటీస్ అంటున్నారు. నేను తప్పిదానాలను, పొరపాట్లను చూడను, అవకాశాలను మాత్రమే గ్రహిస్తాను అనేది ఇది ఫిబ్రవరి 17 మనకు తెలియజేశారు. అంటే మనలో ఉన్న తప్పిదాలు, పొరపాట్లు, అలాంటి డిఫెక్ట్స్ అనేది అమ్మ చూడరు, అవకాశాలను మాత్రమే గ్రహిస్తాను అంటున్నారు. అంటే మనలో ఏదైతే ఆరాట పడుతుందో ఆ దైవం దగ్గరికి, ఆ ఆరాట పడే అవకాశాలను మాత్రమే అమ్మ గ్రహిస్తూ ఉంటారు. మిగతా చిన్న చిన్న పొరపాట్లు అలాంటివి అనేది ఆమె పెద్దగా పట్టించుకోరు అంటున్నారు. ధన్యవాదాలు.